మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే మేము ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఉదయాన్నే స్టార్ట్ అయిపోయాము. కాసేపు అక్కడ స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది కదా చుట్టాలతో అనేసి. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కలుస్తాము. అదే వెళ్ళినప్పుడు కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసినట్టుగా ఉంటాయనేసి బయలుదేరాము. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. గుర్తుపెట్టుకుని ఈ యొక్క ఎండాకాలంలో మనము ఎండ తాకి నుండి తట్టుకోవాలి అంటే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అనిపించింది. నిన్న ఎండలు చూశాక మనం ఇంట్లో ఉంటే ఆ యొక్క ఎండ ఏంటనే తెలియదు. మనం కాస్త బయటికి వెళ్తేనే అప్పుడు ఎండ ఏంటో తెలుస్తుంది అనిపించింది. కాబట్టి ఇంత ఎండలు ఉన్నప్పుడు మనం కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కానీ ఎక్కువగా తినాలి. బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ క్యాప్ కానీ టవల్స్ కానీ తలపైన వేసుకొని వెళ్ళాలి అనిపించింది. అంత ఎండగా ఉంది. ఒక్కసారి వడదెబ్బ తగిలింది అనుకో ఇంకా మన పని అయిపోయినట్టే. అదే అనుకున్న నైట్ వచ్చాక అమ్మో మా చిన్నోడు మా ఆయన ఎండలోనే ఉన్నారు కదా. ఎందుకంటే ఎప్పుడు ఉండే వాళ్ళకి ఏం అనిపించదు. మనం ఎప్పుడు ఎండలో ఉండకుండా ఒకేసారి ఎండకి వెళ్ళామనుకుని ఆ ఎండను తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. మనం ఎక్కడికైనా జర్నీ చేసేది ఉంటే ఈ యొక్క ఎండాకాలంలో ఎండ కాకముందే వెళ్ళింది బెటర్. ఎంత కార్లో వెళ్ళినా కానీ ఎండ మాత్రం టూ మచ్గా ఉంది. నాకైతే రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఒకటి అనిపించింది, మనము ఈ యొక్క ఎండను తట్టుకోవడానికి కారు పెట్టుకోవడానికో లేకపోతే మనం నిలబడ్డానికో బండి పెట్టుకోవడానికో కాస్త చెట్టు నీడ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. అదేదో మనము ప్రతి ఒక్కరం ఒక చెట్టును పెంచుకుంటే ఇంత ఎండలు ఉండవేమో కదా అనిపించింది నాకు వెళ్ళేటప్పుడు. చూడండి ఎక్కడ చూసినా కానీ పచ్చదనం ఇలా ఉంటేనే మనము ఆ కాసేపు చెట్టు కింద మనము కారు పెట్టుకొని నిలబడము, లేదంటే ఎండ బాగా గుర్తుంటే నడిచేటప్పుడు కాసేపు ఎండకు సేద తీరడము జరుగుతుంది కదా అనిపించింది. ఏమంటే చెప్పండి, అవునా కాదా? కానీ ప్రతి ఒక్కరము చెట్లను నరుకుతూ పోతే ఇంకా రేపు భావితరాలకి మనము మంచి స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఇవ్వలేమేమో అనిపించింది. ఇదిగోండి ఇలా వెళ్తూ ఉంటే రోడ్లపైన రైతులు వారు పండించినటువంటి పంట ఉంటుంది కదా, ఎండ పోసుకోవడం అయితే ఇలా రోడ్ పైన ఎండ పోస్తారనమాట. పొద్దున ఎండ పోస్తారు, మళ్ళీ సాయంత్రం వరకు అన్నీ ఒక దగ్గర కుప్ప చేసేసి మళ్ళీ సంచులలో నింపేసుకుంటారనమాట. మళ్ళీ తెల్లారు అట్లే ఒక 4-5 రోజులు ఎండ పోసుకుంటారు. ఫస్ట్ రోడ్ అంతా ఊడ్చేసుకొని నాకైతే ఈ యొక్క పెంకుటిల్లు చూస్తే చిన్నప్పటి ఇల్లులు గుర్తుకొచ్చే, ఎంత బాగుందో కదా. ఇలా మంచిగా అరుగులతో ఉన్నటువంటి ఇల్లులు మంచిగా ఉంది, సూపర్గా అనిపించింది. ఈ యొక్క రోజులు అనేటువంటి మారిపోయి మళ్ళీ అంత సిటీలలో లానే ఊర్లలో కూడా అయిపోయింది కదా. అన్నీ కూడా మళ్ళీ బిల్డింగ్స్ వచ్చేసాయి. కానీ ఇంత ఎండాకాలంలో అయినా కానీ పల్లెటూర్లలో ఆ యొక్క పెంకుటిల్లులో ఉంటే ఆ యొక్క చల్లదనము వావ్ అనిపిస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా. కానీ ఇప్పుడు సిటీకి విలేజ్కి ఏం తేడా లేకుండా అయిపోయింది. అందరు